ఇండియన్ సొసైటీ ఆఫ్ వాస్క్యులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ISVIR జాతీయ సదస్సుకు విశాఖ వేదికైంది. ఈ సదస్సును జూలై 2 నుండి 4 వరకు విశాఖలో ఓ హోటల్లో నిర్వహిస్తున్నారు. ఈ జాతీయ సదస్సును హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ వాస్క్యులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ దేశవ్యాప్తంగా ఉన్న ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ప్రముఖ వృత్తిపరమైన సంస్థ. 3 రోజులపాటు నిర్వహించు సదస్సుకు దేశం నలుమూలల నుండి ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు హాజరై అధునాతన చికిత్సా విధానాలను మెరుగుపడేందుకు తీసుకోవలసిన చర్యలపై ఉన్నత స్థాయిలో చర్చించారు. ఈరోజు ఇండియన్ సొసైటీ ఆఫ్ వాస్క్యులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ISVIR తరపున సిల్వర్ జూబ్లీ మిడ్ టర్మ్ మీట్ అన్నది ఈరోజు విశాఖపట్నంలో పెట్టుకోవడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ డాక్టర్ నితిన్ శెట్టి సెక్రటరీ, అజిత్ యాదవ్, సంజీవ్ కుమార్ గారు, బాలాజీ పటేల్ కోలా, జిగ్నేష్ రెడ్డి, సో అనిల్ దేవర్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావటమే కాకుండా అరౌండ్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉన్న చాలామంది రేడియాలజీ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడికి రావటం. అదేవిధంగా 1997లో ఎస్టాబ్లిష్ అయిన ఈ సంస్థ ఓవరాల్గా 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ అన్నది ఇక్కడ మన వైజాగ్లోనే జరుపుకోవడం. ఇందాక వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు, చాలా మీట్స్ జరిగినాయి కానీ వైజాగ్లో జరిగినంత సక్సెస్ఫుల్గా ఇంకెక్కడా జరగలేదు అని. బికాజ్ ఇక్కడ ఉన్న వైజాగ్ అనేసరికి, ఆంధ్రప్రదేశ్ అనేసరికి ఒక బ్రాండ్ వెనకాతలు ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ బ్రాండ్ నేమ్ CVN చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఎలా డెవలప్మెంట్ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఎలా పరిశ్రమలు వస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తున్నాయి, ఇండస్ట్రీస్ ఎలా వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా ఉన్నాయి, టూరిజం ఎలా డెవలప్ చేస్తున్నారు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీళ్ళు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, అట్ ద సేమ్ టైం రేపు కూడా కొంతమంది డాక్టర్స్ టీమ్ అరకు వెళ్ళేదానికి కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళేదేదో అరకుకి విహారయాత్రకే కాకుండా ప్రతి పేషెంట్కి కూడా, అంటే ప్రతి గ్రామ స్థాయిలో ఏదో ఇటువంటి మెడికల్ ట్రీట్మెంట్స్ అన్నవి సిటీస్లో ఉన్న వాళ్ళకే కాకుండా గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వెళ్ళాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ ఏదైతే ఉందో, హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్, దాని మీద కాన్సెప్ట్గానే వీళ్ళు కూడా పనిచేయటం. వీళ్ళు నన్ను ఈ రేడియోవాస్కులర్ సిస్టమ్కి సంబంధించి, రేడియాలజీకి సంబంధించి ఎన్టీఆర్ వైద్య సేవలో ఇది కవర్ అవ్వట్లేదు అని చెప్పి ఇప్పుడే డాక్టర్స్ కూడా చెప్పుకున్నారు. ఈ డెఫినెట్గా ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది కూడా ఎన్టీఆర్ వైద్య సేవలో ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా కృషి చేస్తామని నేను వీళ్ళందరికీ కూడా తెలియజెప్పుకుంటున్నాను. ఈరోజు వీళ్ళు చేస్తున్న ఈ సిల్వర్ జూబ్లీ మిడ్ టర్మ్ మీట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీళ్ళ తాలూకా ఈరోజు నేను వచ్చేటప్పుడు చూశాను ద అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా. ఈరోజు రోబోటిక్కి సర్జరీకి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ, వాటి తగ్గ ఈ మిషన్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా మంచి టెక్నాలజీ బేస్ చేసుకొని, అడ్వాన్స్డ్ టెక్నాలజీ బేస్ చేసుకుని ఉన్నాయి. రోగులుగానే కాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో మనం రోగం రాకుండానే ఉండే చూసుకునే బాధ్యత మనం తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం వచ్చిన తర్వాత లైఫ్ని కాపాడుకునే బాధ్యత కూడా తీసుకోవాలి. దీనికి ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా కృషి చేస్తుంది. దానికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ